నమస్తే, వెల్కమ్ టు BCT న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాన్య ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి GST 2.0 సంస్కరణ ప్రభుత్వం అమలు చేస్తుంది. బాపట్ల పార్లమెంట్ సభ్యులు టి కృష్ణప్రసాద్. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎంపీడీఓ బాబురావు. 2 తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ముద్దాయి అరెస్ట్. 8 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం. అభినందించిన జిల్లా ఎస్పీ. ట్రాఫిక్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ప్రభుత్వం వారి రూల్స్ ను పాటించాలి. భాష్యం స్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి. సామాన్య ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి GST 2.0 సంస్కరణ ప్రభుత్వం అమలు చేస్తోందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. స్థానిక చీరాల ఏరియా హాస్పిటల్లో GST 2.0 పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. భారతదేశ అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వైద్య పరీక్షలు, ప్రాణాధార మందుల మీద GST ఎంత శాతం తగ్గిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజలు వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు మీద GST భారం ప్రజలకు తగ్గించిందన్నారు. హాస్పిటల్స్, మందుల షాపుల్లో ప్రజలు కొనుగోలు చేసే మందులపైన ఎంత GST తగ్గించిందనే విషయాన్ని తెలియజేసే బోర్డులను షాపుల ముందు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రజలు వినియోగించే వస్తువుల మీద తగ్గించిన GSTని ప్రతి ఒక్కరూ కుటుంబ అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. భారతదేశంలో 2047 నాటికి వికసిత్ భారత్ను తయారు చేయాలని ప్రధానమంత్రి మోదీ ప్రణాళిక రూపొందించారని, అలాగే రాష్ట్రంలో 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం GSTపై ఇచ్చిన ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. వైద్య సేవలో GST బెనిఫిట్ను ప్రజలకు అందజేయాలని ఆయన తెలిపారు. సామాన్య ప్రజలు బీమా చేసుకోవడానికి GSTని 18% నుండి 0% ప్రభుత్వం తగ్గించిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ప్రాణాధార మందులకు 12% నుండి 5% తగ్గించడం జరిగిందన్నారు. ప్రభుత్వం GST 2.0 గురించి సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 19 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లాలో వారం రోజుల పాటు షాప్ ఫెస్టివల్స్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. చీరాల ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న సదరం క్యాంపును బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. సదరం క్యాంపుకు వచ్చిన వారితో వారు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కోఆర్డినేటర్ పద్మావతి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, గుంటూరు GST డిప్యూటీ కమిషనర్ కృష్ణ, చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల శ్రీనివాసరావు, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ గోపీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేం పెరగలేదండి. సేల్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ సేలే, కానీ డిస్కౌంట్ వాళ్ళకి 7% తగ్గిపోయింది కదా, అది హ్యాపీ. దాని తగ్గట్టు వాడు ఆ 7%కి వాళ్ళకి 1000 రూపాయలు ఉన్నారు, 70 రూపాయలు మిగిలినట్టే కదా వాళ్ళకి. ఆ 70 రూపీస్ తోటి వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేసరి వాళ్ళకి అది హాస్పిటల్కి వెళ్తే ఒక్కోడికి 2-3 వేలు తగ్గుతుంది. ఇప్పుడు బయటకు వస్తే అది 1000 రూపాయలతో వచ్చేసింది మీటర్. ఇంతకుముందు 1800, 2200 ఉండే మీటరు రిటైల్గా ఇప్పుడు 1000 రూపాయలు వచ్చే వాళ్ళు హ్యాపీగా అవుతున్నారు. వాళ్ళే పెట్టుకుంటున్నారు, హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళే లోపల చేసుకుంటారండి. అది మెడిసిన్స్ అది చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా, పాత్రికేయుల మిత్రులు అందరికీ కూడా నమస్కారం. చాలా మంచి మరియు భారతదేశ ఇతిహాసంలోనే ఆ పుటాలో వెళ్ళిపోయే ఒక పెద్ద సంస్కరణ GST 2.0. 2017 తర్వాత ఒక పన్ను పైన చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని నెల మొత్తం సూపర్ GST, సూపర్ సేవింగ్స్ అంటే GSTల సంస్కరణ తీసుకురావటం ఒక సూపర్ వర్క్ అయితే, దీంతో ప్రజలకి వచ్చే లాభాలు, పొదుపు, అది సూపర్ సేవింగ్స్. ఒక 500 రూపాయల దాకా ఖర్చు అయ్యే ఒక మందుని గుండెపోటు అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటి పేషెంట్స్ 500 రూపాయలకి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మందులు GST అన్నీ కూడా కలిపి
మోటామోటి ఒక 560 రూపాయలు అయితే, ఇప్పుడు అదే లైఫ్ సేవింగ్ డ్రగ్ కానీ వాళ్ళకి 400 నుంచి 500 రూపాయల లోపల వస్తుంది. గతంలో క్రానిక్ లంగ్ డిసీజ్ అంటే వీళ్ళు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి సడన్గా అది పెరగడం వలన వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసి ఒక సింపుల్గా నెబులైజర్ పైన వాళ్ళని వేయాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. దానికి కొన్ని మందులు వాడతాము, స్టీరాయిడ్స్ లేదా సింపుల్ సలైన్, దానికి రెస్క్యూల్స్ మాదిరిలో అవి వస్తాయి. ఆ చిన్న మషిన్ కూడా అవైలబుల్ ఉంది. దాన్ని కొనుక్కోవడానికి స్తోమత లేక చాలామంది కొనుక్కోలేదు. ఆ ఎక్విప్మెంట్ ఈ సంస్కరణలో ఆ ధర తగ్గింది, వాడే ఆ రెస్క్యూల్స్ ధర కూడా తగ్గింది. సో ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ ఇంట్లోనే దీన్ని కొనుక్కొని వాళ్ళు డాక్టర్ అడ్వైస్తో వాళ్ళు వాడుకోవచ్చు. జిఎస్టీ వలన వచ్చే ఎన్నో లాభాల్లో ఈ రంగంలో కనుక చాలా పెద్ద లాభాన్ని మనం అందరూ పొందుతున్నాం. ఎందుకంటే అందరికీ కూడా ఆరోగ్యం అనేది రోజువారీ ఒక పని, రోజువారీ ఖర్చులు కూడా. అంతేకాకుండా ఫిట్నెస్, యోగా ఈ రంగంలో కూడా బ్యూటీ సలూన్స్, స్పాస్ దీనిపైన కూడా తగ్గడం వలన ఒక సమగ్రమైన ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రమోట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పొందాలని కేంద్ర ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి చీరాలకు వచ్చి మీ ముందు మళ్ళీ నుంచుని మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరికీ నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మరి ఇక్కడ సమావేశమైంది మన చీరాల ఏరియా హాస్పిటల్లో. ఇక్కడ మన సమావేశమైంది ఏరియా హాస్పిటల్లో. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇక్కడ డాక్టర్లు అంతా ఉన్నారు, స్టాఫింగ్ నర్సెస్ అంతా ఉన్నారు, ఆ తర్వాత హాస్పిటల్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు, టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. అంటే ఎక్కువ శాతం ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నేను టాకింగ్ టు గవర్నమెంట్ ఆఫీస్. మీరందరూ నా ముందు కూర్చున్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నారు. అంటే మనకు ఒక బాధ్యత ఉంది అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పూజ్యులు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ నిరంతరం ఆలోచన చేసే అమ్మకొచ్చేది ఒకటి ఏమిటంటే ప్రజల సంక్షేమం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమము, ప్రజల అభివృద్ధి, ప్రజల ప్రగతి కోసమే వచ్చింది. ఎవరి మీద ప్రజల మీద రాలేదు, ప్రజల కోసము సంక్షేమము, సేవ చేయడానికే వచ్చింది ఈ ప్రభుత్వం. అదే పరంపరలో ఇప్పుడు జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ చూస్తున్నాం. జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే ప్రజల యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెండిచర్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్ కానీ, సాధారణ జీవితంలో సాధారణ ప్రజల యొక్క భారం ఏదైతే ఉందో ఆ భారం తగ్గించడానికి కేవలం ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. బాలికలకు లింగ వివక్షత, బాల్య వివాహాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి అన్నారు. మహిళలపై జరిగే అత్యాచారాలపై వాటిని నిరోధించడానికి కావలసిన చర్యలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఎంహెచ్ఓ విజయమ్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ జిల్లా కావున అన్ని పట్టణాలు, మండలాలపై దృష్టి సారించి అభివృద్ధి పథంలో జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
P4 కార్యక్రమానికి బాపట్ల జిల్లాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారన్నారు. అధికారులు కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, గుంటూరు, ప్రకాశం జిల్లాల జెడ్పీ సీఈఓలు, గృహ నిర్మాణ సంస్థ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి, ప్రకాశం జిల్లా నుంచి వెరీ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి కలిపి ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. కాబట్టి we should have no doubts in our mind that Bapatla district is one of the most backward districts of our state. ఇది అధికారులకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. We are in a very backward district of the state, and therefore we have to work extra hard to give proper services from the government to the people. That's the first point. రెండోది వచ్చేసి, I will circulate with you. We have also done one exercise about the most backward mandals in our district. There are some mandals based on different criteria. We have done some exercise about the most backward mandals in our district. మోస్ట్ బ్యాక్వర్డ్ మండల్స్ ఏమిటనేది మీ డిపార్ట్మెంట్ పరంగా కూడా దయచేసి ఏ మండలాలు బ్యాక్వర్డ్ ఉన్నాయనేది మీరు కూడా ఆ లిస్ట్ పెట్టుకోవాలా. నెక్స్ట్ దిశా మీటింగ్ లో నేను ఐ విల్ బి రిక్వెస్టింగ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. పావర్టీ ఇరాడికేషన్ కోసం మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ హౌ యు ఆర్ gearing up yourself, how are you trying to do something to do the eradication of poverty, to produce good results for the eradication of poverty. My final point every time I keep telling is employment, eradication of poverty. చందలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిటలవాణిపాలెం మండలం చందలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహాదేవికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడారు. వివాహం కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషాలు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని ఏకం చేసి దేశభక్తిని పెంపొందించేందుకు గాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడిందని ఆర్ఎస్ఎస్ సంఘ్ బాపట్ల ఖండ కార్యవాహ బొమ్మిశెట్టి బాలాజీ అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడారు. వచ్చే ఆదివారం కర్లపాలెంలో విజయదశమి ఉత్సవం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఐలాండ్ సెంటర్ వరకు శోభయాత్ర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల సుబ్బారావు, గాజుల శ్రీనివాసరావు, ఉప్పేరు నరసింహారావు, పెదమల్లు ఉదయచంద్రరావు, మద్దుల వెంకటేశ్వర్లు, శేషు, చరణ్, శ్రీనివాసరావు, రావి సుభాష్ రెడ్డి, ఉపేంద్ర, ఉటుకూరి శ్రీనివాసరావు, ఏకశ్రీ నరసింహారావు, ఉప్పాల మురళి, అలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు నిండుతున్న ఈ శుభ సమయంలో మన కర్లపాలెం మండలం మొత్తం కూడా విజయదశమి ఉత్సవం జరుగుతుంది. 12వ తారీఖు అనగా ఆదివారం ఉదయం 9 గంటలకి ఇక్కడ విజయదశమి ఉత్సవం జరుగుతుంది. విజయదశమి ఉత్సవం అయిపోయిన వెంటనే శోభాయాత్ర జరుగుతుంది. కర్లపాలెం పురవీధుల్లో శోభాయాత్ర జరుగుతుంది. కావున ప్రతి ఒక్క కర్లపాలెం మండలం మొత్తం కూడా ఫ్యామిలీస్ తోటి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరడం అవుతుంది. కర్లపాలెం మండలం వాసవి కళ్యాణ మండపంలో విజయదశమి ఉత్సవ ఆహ్వానానికి కర్లపాలెం ప్రజలు మొత్తం రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా హిందూ బంధువులారా, మనమందరం ఐక్యతగా ఉండి హిందువులు సత్తా చాటాలనే ఇది కాకుండా కులమతాలతో అందరితో సన్నిహితంగా ఉంటూ కూడా మన మతాన్ని మనం గౌరవించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కర్లపాలెం మండలంలో రేపు జరగబోయే విజయదశమి ఉత్సవాల ఆహ్వానానికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కర్లపాలెం మండలంలోనే శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ సమాజం ఆర్ఎస్ఎస్ సంబంధించి హిందువులందరూ ఏకం అవ్వాలని చెప్పని ఈ సందర్భంగా అందరినీ ఈ మీటింగ్ ఆహ్వానిస్తున్నాము. అట్లానే ఆర్ఎస్ఎస్ కవాస్ అనేది కర్లపాలెం సెంటర్లో జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు
ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏమీ ఆశించకుండా సమాజానికి సేవ చేయడం ద్వారా జీవితానికి సార్థకత ఏర్పడుతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం మండలం పాత నందాయపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ, షేక్ ఇబ్రహీం, జిలానీ, బహదూర్ బాషా, రియాజ్ బేగ్, షేక్ మహబూబ్ సుభానీ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పాతనందాయపాలెం పంచాయతీలోని జంజం టీ స్టాల్ పక్కన ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము. మరి అందరూ కూడా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ట్రాఫిక్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ప్రభుత్వం వారి రూల్స్ ను పాటించాలని బాపట్ల పట్టణంలోని భాష్యం స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లాగా అవతరించడంతో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకు తెలియజేసి పోలీసు వారికి సహకరించే విధంగా అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై నృత్య ప్రదర్శన నిర్వహించి వాహనదారుల్ని ఆకర్షించారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భాష్యం స్కూల్ విద్యార్థులు ట్రాఫిక్పై పూర్తి స్థాయి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కారణం గతంలో ఒక చిన్న టౌన్గా ఉన్నటువంటి మన బాపట్ల కాలక్రమేణా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా రూపొందించడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే ముఖ్య కారణం చేత పట్టణ ప్రజలకు ట్రాఫిక్పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించేందుకు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నృత్య ప్రదర్శనలో 200 పైగా విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది. అందరు విద్యార్థులు కూడా ట్రాఫిక్కి సంబంధించి పూర్తిగా పట్టణ ప్రజలను వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను గుర్తు చేసే విధంగా ఈ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటిజంతో బాధపడుతున్న వారికి ఉచిత విద్యను అందించేందుకు 125 సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు భవత సెంటర్ల స్టేట్ అబ్జర్వర్ మల్లికార్జున్ అన్నారు. కర్లపాలెం ఇందిరానగర్లోని ప్రత్యేక అవసరాలు కలిగిన భవిత సెంటర్ను సందర్శించారు. పిల్లల పురోగతి పరిశీలించారు. రికార్డులను తనిఖీ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడారు. కర్లపాలెం భవిత సెంటర్లోని చిన్నారులు 67 మంది 6,000 చొప్పున పిల్లలకిచ్చే అలవెన్స్లు తల్లి అకౌంట్లో నగదు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య విద్య జిల్లా సమన్వయకర్త జ్యోత్స్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, ఉపాధ్యాయులు నరాలశెట్టి లక్ష్మీ ప్రసన్న, చందన, సుజాత తదితరులు పాల్గొన్నారు. మా డ్యూటీస్లో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లాలో కర్లపాలెం మండలం భవిత సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. జిల్లా కోఆర్డినేటర్ గారు జ్యోత్స్న గారు. సెంటర్ అయితే చక్కగా నీట్గా ఉంది. ఇక్కడ ర్యాంప్ అండ్ రైలింగ్ ప్లస్ మనకి ఈ పిల్లల CWS ఫుల్లీ టాయిలెట్స్ అవసరం ఉంది. దానికి సంబంధించిన డేటా కూడా మేము స్టేట్లో అన్ని భవితా సెంటర్లకు ఏవైతే రిక్వైర్మెంట్ అయితే ఉందో ర్యాంప్ అండ్ రైలింగ్ కానీ, ఫ్రెండ్లీ టాయిలెట్స్, అలాగే ఎలక్ట్రిఫికేషన్, అలాగే లోపల ఇంకేదైనా మేజర్మైన రిపేర్ల వర్క్ ఏవైతే ఉన్నాయో అలాంటి వర్క్ అన్నీ కూడా మేము సివిల్ వింగ్ వాళ్ళకి ఇప్పించి
భవితా సెంటర్లో అన్నీ కూడా ఎటువంటి ఇది లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మనబడి ద్వారా భవితా సెంటర్లకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఈ సెంటర్కి రిక్వైర్మెంట్ మనకి ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఒకటి కావాలి, ర్యాంప్ అండ్ రైలింగ్ కావాలి, అది కూడా త్వరలోనే జరుగుతుంది. అలాగే ఇక్కడ పిల్లలు కూడా చక్కగా నేర్చుకున్నారు. ఐఆర్పీలు కూడా చక్కగా పిల్లలకి యూఐడి కార్డులు అప్లై చేసడము, పిల్లలకి ఎయిడ్స్ అండ్ అప్లైన్స్ ఇప్పించడము, అలాగే చక్కగా ట్యాబ్స్ ద్వారా బుజ్జాబోధన చేస్తున్నారు ఇక్కడ ఐఆర్పీలు. అంతా బాగుంది. కాకపోతే కొంత ఎన్రోల్మెంట్ కొంచెం తక్కువగా ఉంది, అదొకటి పెంచమని చెప్పడం జరిగింది. రికార్డు రిజిస్టర్లు అన్నీ చక్కగా రాస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది, వెరీ గుడ్. అలాగే ముఖ్యంగా అలవెన్సెస్ కూడా ఈ సంవత్సరం మేము సమగ్ర శిక్ష ద్వారా ఈ సంవత్సరం ప్రతి పిల్లవాడి వివరాలు లీప్ యాప్ ద్వారా ఎంటర్ చేయించడం జరిగింది ఐఆర్పీల ద్వారా. త్వరలోనే ఎవరైతే పిల్లలు లీప్ యాప్లో ఎంటర్ చేశారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా పిల్లవాడి అకౌంట్లోనే అలవెన్సెస్ అమౌంట్లోనే పట్టడం జరుగుతుంది. పిల్లవాడికి 6,000 చొప్పున త్వరలోనే మనకి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ గారు త్వరలోనే వాళ్ళ పిల్లల అకౌంట్లో విడుదల చేస్తారండి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా జరుపుతున్నాం. త్వరలోనే మనకి ఎక్కడా లేని విధంగా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన స్టేట్లో 125 ఆటిజం సెంటర్లు ప్రారంభించబోతున్నారు. ఈ ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకి ఈ చాలా ఉచితంగా విద్యను వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో 125 సెంటర్లలో స్టార్ట్ చేయబోతున్నారు. దానిలో భాగంగా మనకి బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో స్టార్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఆ పనులు కూడా జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ముద్దాయి అరెస్టు చేసి 8 లక్షల విలువ గల దొంగలించిన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీసీఎస్ డీఎస్పీ పి జగదీష్ నాయక్ అన్నారు. వెదుళ్లపల్లి సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడే నిందితుడిని బాపట్ల జిల్లా సీసీఎస్ పోలీసులు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు అరెస్టు చేశారు. ముద్దాయి కోడిరెక్క విజయ్ కుమార్ని నెల 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అద్దంకి మెదరమెట్ల బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు బాపట్ల జిల్లా సీసీఎస్ పోలీసు అధికారులు అరెస్టు చేశారన్నారు. ఈ సందర్భంగా ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పోలీసుల్ని ఎస్పీ ఉమామహేశ్వర్ అభినందించారు. సీసీ కెమెరాలు పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ సరైన నిఘా వ్యవస్థ సమాచారం ద్వారా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐ పి ప్రేమయ్య, అద్దంకి పట్టణ సీఐ ఏ సుబ్బరాజు, సీసీఎస్ ఎస్ఐ బి రాంబాబు, సీసీఎస్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ఆర్ గారు ఈ దొంగతనాలు జరుగుతున్న వాటి మీద దృష్టి పెట్టి కేసుల్ని ఎక్కువగా జరుగుతున్నాయి, వీటిని ఛేదించాలని మా సార్ ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు సిసిఎస్ టీము దీని మీద ఒక టీం ఫామ్ చేసి సో మొత్తం ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు 9/10/2025 మాకు రాబడిన సమాచారం మేరకు మేము సిసిఎస్ టీం వాళ్ళు, తర్వాత అద్దంకి పోలీస్ వాళ్ళు, ఒక వ్యక్తి ఈ అద్దంకి జంక్షన్ దగ్గర అద్దంకి నామ్ హైవే కొంగపాడు జంక్షన్ వద్ద నిలబడుకున్నట్లుగా సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు అక్కడికి పోయాము. ఒక వ్యక్తి బండి పెట్టుకొని AP 07CJ0012 గ్లామర్ బండి, రెడ్ కలర్ బండి, ఆ బండిని నిలబడుకొని ఉన్నాడు అక్కడ. సో మేము పోయిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నిస్తే మేము మా సిబ్బంది అందరం కలిసి పట్టుకొని విచారిస్తాం. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఏం పేరు అని అడిగితే తన పేరు కోడిరెక్క విజయ్ కుమార్, సన్ ఆఫ్ శ్యాముల్, తర్వాత వయసు 32 సంవత్సరాలు, ఎడ్లపాడు గ్రామం, పల్నాడు డిస్టిక్ అని చెప్పినాడు. అంతటా మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు, బ్యాగ్లో ఏముందని అడిగితే సో అతను బ్యాగ్ చూసాము. బ్యాగ్ చూస్తే బ్యాగ్లో ఇవన్నీ కూడాను బంగారు ఆభరణాలు, తర్వాత వెండి ఆభరణాలు మరియు 2 లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంది అతని దగ్గర. సో ఇవి దేనికి సంబంధించినవి, ఎక్కడెక్కడ చేసావంటే సో అతను రీసెంట్గా ఈ నెలలోనే 3వ తేదీ అద్దంకిలో ఒక లాక్ చేయబడిన ఇంటిని కొట్టాడు. సో అక్కడ అద్దంకిలో చేశాడు. తర్వాత సంతమంగళూరులో కూడా చేశాడు, 2 కేసులు ఉన్నాయి. తర్వాత మాటూరులో ఒక 3 కేసులు, మొత్తం 6 కేసుల్లో అతను అడ్మిట్ అయినాడు. సో ఆయన అడ్మిట్ మేరకు అతన్ని అక్కడి నుంచి సో అన్ని తీసుకొని ఇక్కడికి రావడం అయింది. ఇతను నేర చరిత్రను పరిశీలిస్తే ఇతను నల్గొండ, తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లాలో చిట్యాలు అక్కడ దొంగతనాలు చేశాడు. జైలుకి కూడా పోయించాడు. అక్కడ కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి. సో అంతటా అతన్ని అక్కడి నుంచి నేర చరిత్ర కూడా దొంగతనాలు చేయడమే.
సో కాబట్టి ఈ మేరకు అతని దగ్గర నుండి ఈ 6 కేసులకు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు, క్యాష్, అతను నేరం చేసేటప్పుడు ఉపయోగించినటువంటి బైక్ని కూడాను తీసుకున్నాం. దగ్గర దగ్గర 7,20,000 రూపాయల ప్రాపర్టీని సీజ్ చేసామన్నమాట. సో ఈ వర్క్ మా యొక్క ఎస్పీ గారు ఈ వర్క్ని మెచ్చుకొని అందరికీ అభినందనలు తెలియజేశారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రేమయ్య, సిఐ ప్రేమయ్య గారికి, సుబ్బరాజు వాళ్ళ సిబ్బందికి, సో ఎస్ఐ రాంబాబు, సిసిఎస్ టీం, అతను కోటేశ్వర రెడ్డి సిసిఎస్ టీం, పీసీకే చిరంజీవి సిసిఎస్ టీం, దాసు, తర్వాత కృష్ణ, సురేష్, వెంకటకృష్ణ, రావుఫ్ అనే వాళ్ళు, వీళ్ళంతా కూడాను చాలా చక్కగా ఈ కేసుని ఛేదించడంలో వాళ్ళు పాల్గొన్నారు, ఛేదించారు. అందరికీ కూడాను మా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వర్ ఐపీసీ సార్ అభినందనలు తెలియజేశారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ బాబురావు అన్నారు. పరిశుభ్రత, పచ్చదనం అనే అంశంపై సర్పంచులకు, ఉప సర్పంచులకు ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సింగిల్ యూజ్ కవర్స్ ను నిషేధించడం, చెట్లను నాటడం వంటివి అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు ఏపీ ఎస్ఐఆర్డి డిపార్ట్మెంట్ మరియు గుంటూరు డిపిఆర్సి ఆదేశాలను అనుసరించి మరి ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమం అనేటువంటిది సర్పంచులకు, ఉప సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు ఏదైతే ఐక్యరాజ్య సమితి నిర్దేశించిందో 2030 నాటికి సుస్థిరమైనటువంటి లక్ష్యాలు సాధించాలనేటువంటి అంశంతో 5వ అంశమైనటువంటి పరిశుభ్రత, పచ్చదనం అనేటువంటి అంశం మీద ఈరోజు ఎంపిక కాబడినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, సెక్రటరీలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటిది మనకి పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమంగా తీసుకుంటే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ రోజు చేయటం, దాన్ని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళి పొడి చెత్త, తడి చెత్తగా వేరు చేసి వర్మీ కంపోస్ట్ అనేటువంటి తయారు చేయడం ద్వారా మరి నాణ్యమైనటువంటి వ్యవసాయ ఉపయోగపడి క్రిమి సంహారక మందులు వాడినటువంటి నాణ్యమైనటువంటి ఆహార ఉత్పత్తులు తీసుకునేటువంటి దానికి, తద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటువంటి దానికి పరిశుభ్రత కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం అనేటువంటిది కూడా, సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ అనేటువంటిది కూడా కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అనుసరించి ప్రతి నెల 3వ శనివారం జరుగుతున్నటువంటి సాసా ప్రోగ్రాంలో దాన్ని కూడా ఒక కార్యక్రమంగా తీసుకుని చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా పచ్చదనం అనేటువంటి కార్యక్రమంలో మరి మొత్తం ప్రాంతంలో 33% ఏరియా చెట్లతో కవర్ కావాలనేటువంటిది మనకి పర్యావరణ తెలియపరుస్తున్నారు. తద్వారా దాని ద్వారానే మనకి ఎక్కువ బ్యాలెన్స్ అనేటువంటిది ఉంటుంది. అది లేనందువల్ల మనకి అధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడు మనం చూసినటువంటి క్లౌడ్ బరస్టులు కానీ, సునామీలు కానీ, ఇవన్నీ కూడా అధిక టెంపరేచర్, ప్రకృతి అసమర్థ్యంలో వస్తుంది. కాబట్టి 33% చెట్లు పెట్టేటువంటి కార్యక్రమానికి అటు ఉపాధి హామీ పథకం ద్వారా, ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా, ఇటు స్వచ్ఛంద సంస్థల ద్వారా మరి నిబంధనలు ప్రభుత్వం విధించినటువంటి ఎక్కడైతే లేఅవుట్స్ వేస్తున్నారో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా కొంత భాగంలో చెట్లు నాటేటువంటి కార్యక్రమం చేపట్టాలని, అదేవిధంగా కెనాల్ ప్లాంటేషన్, బ్లండ్ ప్లాంటేషన్, మరి బ్లాక్ ప్లాంటేషన్ అనేటువంటి కార్యక్రమాలను కూడా ఉపాధి హామీ పథకం ద్వారా చెట్లు నాటేటువంటి కార్యక్రమాలు చేపడుతూ పచ్చదనం పెంపొందించడానికి కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనికోసం శిక్షణ పొందినటువంటి మా రిసోర్స్ పర్సన్స్ ఈరోజు పంచాయతీ సెక్రటరీలకు మరియు సర్పంచులకు, ఉప సర్పంచులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేటువంటి దానికి తగు చర్యలు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్య ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి జీఎస్టీ 2.0 సంస్కరణ ప్రభుత్వం అమలు చేస్తుంది. బాపట్ల పార్లమెంట్ సభ్యులు టి కృష్ణప్రసాద్. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎంపీడీఓ బాబురావు. 2 తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ముద్దాయి అరెస్ట్, 8 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం, అభినందించిన జిల్లా ఎస్పీ. ట్రాఫిక్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ప్రభుత్వం వారి రూల్స్ ను పాటించాలి, భాష్యం స్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.